హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓట్స్తో మనం దోశలు అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో సుజీ రవ్వ కూడా వేసుకుంటున్నాం, ఉప్మా రవ్వ కొంచెం వేసుకుంటున్నాను టేస్ట్కి. మనం ముందుగానే ఈ క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్ కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. మనం పిండి అనేది మిక్సీ పట్టేసుకున్నాం కదా, పిండి ఈ రకంగా పిండి అనేది ఉండాలి. మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కట్ చేసుకుని ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా. క్యారెట్, అలాగే ఆనియన్స్, క్యాప్సికమ్ ఈ మూడు కలిపి పిల్లలకి హెల్తీగా చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అనేది. మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకుని పిండి అనేది ఈ రకంగా మనం ఉండేలాగా కలుపుకొని మంచిగా మనం దోశలు అనేది వేసేసుకుందాం. వచ్చేయండి, దోశలు వేసుకుందాం. చిన్నగా పిల్లలకి దోశలు, చిన్న చిన్న దోశలు వేసి చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇడ్లీ పిండి అవి ఏమీ లేకపోయినా ఈ రకంగా మనం పిండి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు వేసుకునే ఓట్స్ దోశలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో మీకు కూడా ఒకసారి కామెంట్స్ చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.